నమస్తే సార్. నమస్తే. సార్ చెప్పండి సార్, ఏపీలో ఏంటి పరిస్థితి? ఈ అలయన్స్ పాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి పాలన మేలంటున్నారు, ఏంటి? అని కాదండి. యాక్చువల్గా ఏంటంటే మన వైసీపీ శ్రేణులు కొంతమంది మాట్లాడే మాటలు ఏంటంటే నారా లోకేష్ని ముఖ్యమంత్రిని చేస్తారు, నారా లోకేష్ని ముఖ్యమంత్రి చేసి నారా లోకేష్ దగ్గర ఏదో పనివాడి కింద పనిచేసేలాగా పవన్ కళ్యాణ్ చేస్తాడు అనేది కొంతమంది విమర్శిస్తున్నారు. అదేం ఉండదండి. ఎందుకంటే నారా లోకేష్ గారు ఒకవేళ ముఖ్యమంత్రి అయితే కనుక స్వాగతించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఏదో అదే వైసీపీ శ్రేణులు పప్పు అని విమర్శించిన ఎంత నిప్పులాగా మారి మహాశక్తిగా మారాడు అనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంత గొప్పగా నారా లోకేష్ కూడా ఆయన మాట తీరు, పరిపాలన తీరు, ఆయన మ్యాన్లీనెస్ అది ఎంత గొప్పగా మార్చుకున్నాడో మనం చూస్తున్నాం. అటువంటిది ఆయన్ని ఇదివరకు విమర్శించామంటే ఆయన మాట తడబాటు లేకపోతే నత్తిగా వచ్చి రకరకాలు మాట్లాడిపోయాడు. కానీ ఇప్పుడు అదే నారా లోకేష్ గారితో మాట్లాడాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా భయపడే పరిస్థితి. ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరిగా మాట్లాడలేకపోతున్నాడేమో, ఏ విషయం స్క్రిప్ట్ ఇచ్చినా సరే చూసి మాట్లాడలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అదే చూడకుండా మాట్లాడే పరిస్థితులు ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారు. ఆ విధంగా చెప్పాలంటే ఇప్పుడు దానికి కొంతమంది కొంతమంది అంటే పేరు నాని ఎవరో అన్నారండి. అదేంటంటే పవన్ కళ్యాణ్ ఇంకా వీళ్ళ దగ్గర పనిచేయడం కోసం ఉన్నారు అని రోజా గారు కూడా అంటూ మనం చూసాం. అయితే రోజా గారు అన్నా, పేరు నాని అన్నా, ఎవరన్నా సరే పవన్ కళ్యాణ్ గారు అంటే నారా లోకేష్కి ఎంత గౌరవం, అదే చంద్రబాబు నాయుడు గారు అంటే పవన్ కళ్యాణ్కి ఎంత గౌరవం మనం చూస్తున్నాం. వాళ్ళ అన్యోన్యమైన అనుబంధంతోనే కూటమి ప్రభుత్వం అంత గొప్పగా సాగుతుంది అనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఏంటంటే పెట్టుబడులు రానున్న పరిస్థితులు అండి. ఇది మనకు పూర్తిగా వాళ్ళు వస్తానన్నారు, వచ్చి మనకు కట్టుబడులు కట్టేసి ఉద్యోగాలు ఇవ్వలే. అది ఎస్టాబ్లిష్ అవడానికి కొంతకాలం పడుతుంది. ఆ కొంతకాలం పట్టాక మన విద్యార్థులకి లేదా నిరుద్యోగులకి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తే అప్పుడు నమ్ముతారు. అప్పటి వరకు ఏంటంటే ఇంకా ప్రాసెస్లోనే ఉన్నాం మనం. ఇంకా రాజధాని పూర్తి అవ్వలేదు, అది పూర్తవుతుంది. పోలవరం పూర్తి అవ్వలేదు, అది పూర్తవుతుంది. ఉద్యోగాల వేటలో 23 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చి ఒక సెట్ చేస్తున్నారు. ఇంకా అది ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి గూగుల్ కానీ ఇటువంటి కొన్ని సంస్థలు ఏమైనా వచ్చినాయి అనుకోండి, అప్పుడు పూర్తిగా మన రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ అవుద్ది. పూర్తిగా మన రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉంటుంది. అట్లాగా పూర్తి స్వతంత్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడు ఆ సమయంలో అభివృద్ధి వేరు లేదా పెట్టుబడులు వేరు. ఆ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవడం స్వాగతిస్తున్నాను. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా సహకరించాలని నేను కోరుకుంటున్నాను. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి అయితే సంతోషమే. అదేంటంటే అప్పుడేమవుద్ది, జగన్మోహన్ రెడ్డి గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు అతిపెద్ద నేతలుగా ఉంటారు. ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ టైం కన్నా నారా చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు రిటైర్ అయ్యే అవకాశం ఉంది. లేదా దేశ రాజకీయాల్లో ఏమన్నా పాలు పంచుకుని ఆయన గతంలో ఒక 95-2000 సంవత్సరాలు చక్రం తిప్పినట్టుగా మళ్ళీ ఏమన్నా తిప్పుతారేమో చూడాలి.